బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని అందులో కోరారు. కాగా ఈ పిటిషన్ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టేటస్ రిపోర్ట్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 45 రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాలో నిన్నటి వరకే 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యోగి సర్కార్ వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. సుమారు 40 కోట్ల మంది వరకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.